మీకు ఉత్తరప్రదేశ్లో 2024 లోక్సభ ఎలక్షన్ల టైంలో బీజేపీ యూపీ రాజస్థాన్ ఇవన్నీ పెద్ద ఎత్తున హిందూ ముస్లిం నరేటివ్ నడిపింది. కర్ణాటకలో మనం చూసాం ఇజం అని హలాల్ అని టిప్పు సుల్తాన్ అని మామూలుగా నడపలేదు కదా. కానీ ఏం జరిగింది, ప్రజలు అవన్నీ పట్టించుకోలేదు. ప్రజలు తిరగబడి ఓటేశారు. మాకు అవసరం లేదు ఇవన్నీ హిందూ ముస్లిం గోడలు అని. యూపీలో మీకు సమాజ్వాదీ పార్టీకి ఎక్కువ సీట్లు ఇచ్చారు బీజేపీ కన్నా. అయోధ్యలో బీజేపీని ఓడించారు. మీకు బద్రీనాథ్లో ఉప ఎన్నికలో బీజేపీని ఓడించారు. సో పుణ్యక్షేత్రాల్లో ఉన్న చోట కూడా బీజేపీని ఓడించారు. అంటే మీ హిందూ ముస్లిం పంచాయతీ మాకు అవసరం లేదు అని. మహారాష్ట్ర లోక్సభ ఎన్నికల్లో శివసేన కూడా ఓట్లేశారు ముస్లిం ఓటర్లు. అందువల్ల ఈ హిందూ ముస్లిం పంచాయతీకి ప్రజలు అట్రాక్ట్ అవుతారా చూడాలి. మహారాష్ట్రలో కూడా ఇప్పుడు బీజేపీ ఆశ ఏంటంటే హిందూ యూనిటీని అంశంగా తీసుకొని ఎలక్షన్లో గెలవాలని. దానికి ముస్లిం రిజర్వేషన్లను కూడా బీజేపీ ఉపయోగించుకుంటుంది. బట్ ఏదైనా ఈ అంశం పైన ఎక్కువగా దాన్ని ఎంఫసైజ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ బీజేపీకి ఒక ఆయుధం ఇచ్చినట్లే అవుతుంది. సార్, మహారాష్ట్రలో ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తామనే హామీ నేపథ్యంలో ఒక చర్చ జరుగుతోంది సార్. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమా అని. ఫస్ట్లో రాజ్యాంగ విరుద్ధము, కోర్టులు అనేకసార్లు తీర్పులు కూడా చెప్పాయి. అది ముస్లిం రిజర్వేషన్లు అంటున్నారు కానీ వాస్తవం అది ముస్లిం రిజర్వేషన్లు కాదు. ముస్లింల్లో ఉన్న వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్. అంటే రిజర్వేషన్ అనేది మతం ప్రాతిపదికగా ఎప్పుడు ఇవ్వరాదు. ముస్లిం రిజర్వేషన్లు అంటే ముస్లింలు అందరికీ రిజర్వేషన్, ముస్లింలు అందరికీ రిజర్వేషన్ ఉండవు. ఇప్పుడు మీకు ఎస్సీ రిజర్వేషన్లు అనుకోండి, ఆ ఎస్సీ కులంలో పుట్టిన ప్రతి ఒక్కరికి రిజర్వేషన్లు అని కదా మీనింగ్. ఎస్టీ రిజర్వేషన్లు అంటే ఎస్టీగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఎస్టీ రిజర్వేషన్లు. బీసీల్లో ఉంటే ఆయా గ్రూపుల తగ్గట్టు వాళ్ళ అందరికీ. ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్ ముస్లింలు అందరు రావు. ముస్లిం ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ కుటుంబ సభ్యులకు వస్తుందా? రాదు. మీకు నిజాం మనవళ్ళకు ముని మనవళ్ళకు వస్తుందా? రాదు. సో బషీరుద్దీన్ బాబు ఖాన్ ఎస్టేట్స్ ఉన్నాయి, బషీరుద్దీన్ బాబు ఖాన్ మనవళ్ళకు వస్తుందా? రాదు. ముస్లిం రిజర్వేషన్లు అంటే ముస్లింలు అందరికని కాదు. ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్లు అంటే అందరికీ కదా, తేడా ఏం లేదు. కానీ ముస్లిం రిజర్వేషన్లో అని అంటారంతే, కానీ వాస్తవంగా అది ముస్లిం రిజర్వేషన్లు కాదు. ముస్లిం గనక రిజర్వేషన్లు ఇవ్వడాన్ని రాజ్యాంగం ఒప్పుకోదు. రిలీజన్ బేస్డ్ రిజర్వేషన్స్ ఆర్ అన్కాన్స్టిట్యూషనల్ సెక్యులర్ స్టేట్లో. అది ఎవరు రాజ్యాంగం ఒప్పుకోదు, రాజకీయంగా కూడా కరెక్ట్ కాదు, దేశ విభజనకు దారి తీస్తుంది. ఇప్పుడు బ్రిటిష్ కాలంలో ఈ ముస్లిం రిజర్వేషన్లు పెట్టి ముస్లిం కాన్స్టిట్యున్సీలు పెట్టి నానా బీభత్సం చేసి దేశాన్ని విడగొట్టారు. అందువల్ల మెజారిటీ మైనారిటీ కమ్యూనిటీల మధ్య అగాధాన్ని సృష్టిస్తుంది. అందువల్ల ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధము కాదు, రాజకీయంగా దేశానికి శ్రేయస్కరం కాదు. అయితే మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వరాదు, కానీ మతం ఆధారంగా నిరాకరించవచ్చా అనే క్వశ్చన్ ముందుకు వచ్చింది. ఇప్పుడు ఉదాహరణకు నీవు ఒక పేద మత్స్యకారునివి, నువ్వు గుడికి పోతే నీకు రిజర్వేషన్ ఉంటుంది బీసీ కోటాలో. కానీ నువ్వు మసీదుకి పోతే రిజర్వేషన్ ఉండదా? నువ్వు ఒక రజక వృత్తి చేసుకుంటావు, నీకు గుడికి పోతే రిజర్వేషన్ ఉంటుంది, మరి మసీదుకి పోతే రిజర్వేషన్ ఉండదా? అంటే రాజ్యాంగం ఒకవైపు మత స్వేచ్ఛ ఆర్టికల్ 25 ప్రకారం మత స్వేచ్ఛ ఇస్తూ మళ్ళీ ఆ మత స్వేచ్ఛను అనుభవించినందుకు ఇంకో అఫర్మేటివ్ యాక్షన్ రిజర్వేషన్ బెనిఫిట్ ఎట్లా తీసేస్తారు అనేది ప్రశ్న. అందువల్ల ముస్లింల్లో కూడా వెనుకబాటుతనాన్ని గుర్తించి ఆ వెనుకబడిన వారికి, ఇప్పుడు దూదే కుల ఇట్లాంటి కొన్ని కులాలు ఉన్నాయి ముస్లింలో కూడా. సో వారు చాలా వెనుకబడిన కులాలు అవి. ముస్లింలుగానే ముస్లింలు అందరూ ఒకే రకంగా లేరు. మనకి ఇస్లాంలో కుల వ్యవస్థ పైకి ఎన్ని చెప్పినా రియాలిటీలో ఇప్పుడు సిక్కులు ఉన్నారు. సిక్ అనేది సిక్కులంతా ఒకటే కదా, వాళ్ళు హిందూస్ కాదు. మరి సిక్కిజంలో కాస్టిజం ఉండకూడదు, కానీ ఇవాళ సిక్కిజంలో కూడా ఎస్సీ రిజర్వేషన్లు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనకు చరణ్జీత్ సింగ్ చండియన్ ముఖ్యమంత్రి ఉండే, బూటా సింగ్ కేంద్ర హోంమంత్రి ఉండే, వీళ్ళందరూ కూడా ఎస్సీ నాయకులే కదా. ఎస్సీలు బీసీలు అందరూ ఉన్నారు మీకు అందులో కూడా. సో ఈవెన్ అందువల్ల మతం మారినా ఈ సామాజిక జాడ్యం పోవడం లేదు అని ఇప్పుడు రాజేంద్ర సచార్ కమిటీ, జస్టిస్ రంగనాథ్ మిశ్రా కమిటీలు దీనిపైన సుదీర్ఘంగా అధ్యయనం చేసి అనేక నివేదికలు ఇచ్చారు. అందువల్ల మతం ప్రాతిపదికమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధము. అది ముస్లిం కోటా కాదు, వెనుకబడిన ముస్లింలకు రిజర్వేషన్. సో దాన్ని రాజకీయంగా ఓటు బ్యాంకుల కొరకు బీజేపీ ఎదుటివారిని టార్గెట్ చేస్తానికి ముస్లిం కోటా అంటుంది. బీజేపీ ప్రత్యర్థులు కూడా ముస్లిం ఓట్ బ్యాంక్ కొరకు ముస్లిం కోటా అంటుంది. కానీ అది వాస్తవంగా ముస్లిం రిజర్వేషన్ కాదు, ముస్లిం అయినందుకు రిజర్వేషన్ కాదు. ముస్లింల్లో కూడా వెనుకబడిన వర్గాలకు ఎలాగైతే హిందువుల్లో సోషల్ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్గా గుర్తించబడితే రిజర్వేషన్లు ఉంటాయో, ముస్లింలు కూడా సోషల్ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని గుర్తింపు ఉంటే రిజర్వేషన్ ఉంటాయి.
ఒక ఓబీసీ ప్రధాని అయితే కాంగ్రెస్ పార్టీ ఓర్వలేకపోతోంది అనేది భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి చేస్తోంది విమర్శ సార్. సో ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో మోదీ పదే పదే తాను ఓబీసీ అని చెప్పి తన ఐడెంటిటీ